ఒక గొప్ప ఫీలింగ్. ఎందుకంటే ఈ టైంలో వచ్చి ఒక ఆర్టిస్ట్కి, ఒక బడ్డింగ్ ఆర్టిస్ట్కి స్క్రిప్ట్స్ ఆపర్చునిటీస్ రావడమే ఒక పెద్ద విషయం. ఇలాంటి ఒక సమస్యలో ఇండస్ట్రీ వెళ్ళే దారిలో ఒక ప్రొడక్షన్ హౌస్ వచ్చి ఒక్కడికి ప్రొడ్యూస్ చేసేదానికి ఇనిషియేటివ్స్ తీసుకున్నాను కదా, అది ఒక గొప్ప విషయం. దానికి విజయాన్ని సార్కి నాకు పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. దాని తర్వాత ఒక మూడో సినిమాలోనే ఇంత ఒక గొప్ప మెసేజ్ ఉన్ని ఒక ఫిల్ము. దాని తప్ప ఇది ఒక సక్సెసర్ ఫిల్మ్ అనే విషయాన్ని ఆలోచించినప్పుడు దీనికన్నా ఒక పెద్ద బ్లెస్సింగ్ అనే విషయం ఉండదు ఇలాంటి ఒక ఎర్లీ స్టేజ్. ప్లస్ ఏదో ఒక క్యారెక్టర్ ఏమో అలాంటి ఒక విషయం కూడా లేదు దీంట్లో చెప్పే విషయము. దాంట్లో నేను ఎలా ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉన్నాను ఈ విషయం నేను చూసేటప్పుడు చాలా ఒక ఎక్సైటెడ్గా, చాలా ఒక ఫుల్ఫిల్లింగ్గా ఉంది. ప్లస్ సినిమాని కూడా చూసాను. అంటే నీకు మూడు రోజులు అయింది మరి తెలుగులోనే చూసాను సినిమాని. దీనికి ముందు చూసాను ఫిల్మ్ని, అది కరెక్షన్స్ అలాంటి విషయాన్ని నోట్ చేయడానికి చూసాను. కానీ మొదటిసారిగా ఒక తెలుగులో నేను చూసాను యాక్చువల్గా డబ్బింగ్ చేసేది. చూసినప్పుడు మొదటిసారిగా ఈ ఫిల్మ్ని చూసి ఏడిచాను. నాకు చూసేటప్పుడు ఎమోట్ అయ్యాను తప్ప, చూసేటప్పుడు మొదటిసారిగా ఇంతసారి చూస్తున్నప్పుడు కూడా నాకు ఏడుపు రాలేదు. కానీ మొదటిసారిగా ఏడిచాను. ఇంత నన్నే ఏడిపించిన ఈ ఫిల్మ్ని అందరూ చూసేటప్పుడు ఖచ్చితంగా ఎమోట్ అవుతారు, ఒక ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళతో అని ఒక విషయాన్ని ఆలోచించేటప్పుడు నాకు ఒక పెద్ద రిలీఫ్. గ్రేట్ థింగ్. ఎందుకంటే థర్డ్ ఫిల్మే అందరినీ